శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యన్మ భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్యారణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో 130వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 131వ సర్గని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దీంతో యుద్ధకాండ పూర్తవుతుంది ఈ రోజుతోటి. భరతుడు చేతులు జోడించి తన జ్యేష్ఠ భ్రాత అయిన రాముణ్ణి చూచి, రామా, భ్రాత అంటే సోదరుడని, చిన్నవాడైనవచ్చు పెద్దవాడైనవచ్చు. అందుకోసం సంస్కృతంలో భ్రాత, మనకేమో అన్న, తమ్ముడు అనే పదాలు ఉన్నాయి. తెలుగు అందుకోసం ఒక్కొక్క విధంగా చాలా గొప్ప పదాలు ఉన్నాయి. తెలుగులో అనేక ఉన్నాయి. సంస్కృతంలో భ్రాతే, చిన్నవాడికి భ్రాతే, పెద్దవాడికి భ్రాతే. కాకపోతే జ్యేష్ఠ భ్రాత అని, కనిష్ట భ్రాత అని చేరుస్తారు. అర్థమైందా? పెద్ద సోదరుడు, చిన్న సోదరుడు అట్లా. ఆ జ్యేష్ఠ భ్రాత రాముణ్ణి చూచి, రామా, నువ్వు మా అమ్మని గౌరవించావు. ఆ గౌరవంతో ఆమె వనవాసానికి వెళ్ళమంటే వెళ్ళావు. నాకు రాజ్యం ఇచ్చావు. నువ్వు నాకు ఏ విధంగా ఇచ్చావో ఆ రాజ్యాన్ని ఇప్పుడు నేను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. ఒక పెద్ద బలవంతమైన ఎద్దు మోసే భారాన్ని లేగదూడ మోయగలదా అన్నయ్య? ఈ భారం మోసే శక్తి నాకు లేదు. మరి ఇంట్లో ఒక చెట్టు నాటితే అది పెద్దదై పెద్ద మాను కట్టి పెద్ద పెద్ద కొమ్మలు వేసి పూలు పూసి ఆ తర్వాత పండ్లు పండకపోయేటట్లయితే ఆ చెట్టు వేసిన వాడిలాగానే ఇప్పుడు నీవు మమ్మల్ని రాజ్యపాలన చేయకపోయినట్లయితే మేము అలా అయిపోతాం. ఇది కేవలం ఉపమానంగానే నీకు చెప్తున్నాను. మేము నీ భక్తులము, నీ భృత్యులము. మమ్మల్ని నువ్వు పాలించాలి. ఓ రాజా, ఇప్పుడు రాజ్యాభిషేకం చేసుకుని మిట్ట మధ్యాహ్న సూర్యుడిలాగా మహా తేజస్సుతో నువ్వు తేజరిల్లటం ఈ లోకమంతా చూడాలి. ఇంతవరకు ఘోరారణ్యంలో భయంకర మృగారావాలను మేలుకొల్పుతూ వచ్చావు. నువ్వు ఆ భయంకరమైన మృగాలు పెద్దగా అరుస్తుంటే మేలుకుంటూ వచ్చావు ఇన్ని రోజులు అరణ్యాల్లో. ఇక నుంచి వివిధ వాయిద్యాలు మోగుతూ ఉంటే, స్త్రీల అందరి చప్పుళ్ళు వినపడుతుంటే, మనోహరమైన సంగీతాలాపాలు వింటూ మేలుకోవాలి నుంచి నువ్వు. అన్నయ్య, ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు ఇక్కడ ప్రభువుగా మమ్మల్ని పాలించాలి. భరతుడు చెప్పిన ఈ మాటలకి రాముడు సరేనన్నాడు. అప్పుడు కానీ భరతుడు ఆసనం మీద కూర్చోలే, అప్పటిదాకా నిలబడే ఉన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడి ఆజ్ఞను శిరసావహించి మరి వేగంగా పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ కూడాను జరిగిపోతున్నాయి. మరి అలానే జడలు కట్టుకుపోయిన తల వెంట్రుకలన్నీ చిక్కు తీసిన తర్వాత రాముడు మంగళ స్నానం చేశాడు. చందనాది మైపూతలో పని కూడా కార్యక్రమం అయిపోయింది. రాముడు దివ్య కాంతులతో ప్రజ్వరిల్లిపోతూ సింహాసనం మీద కూర్చున్నాడు. శత్రుఘ్నుడు రామలక్ష్మణ భరతులకు హారకేయురాదులతో అలంకారం చేయించాడు. అంతా ఎవరికి చెప్పారు? చిన్న తమ్ముడికి. ఈ కార్యక్రమం అంతా నిర్వహించే కార్యక్రమం మేనేజర్ ఉండాలిగా ఒక ఆయన, అదే ఆయన చేస్తున్నాడు ఇవన్నీ. ఆ తర్వాత దశరథ మహారాజు భార్యలందరూ కలిసి సీతమ్మకు స్నానం చేయించారు, స్వయంగా అలంకరించారు. కౌసల్యాదేవి ఎంతో సంతోషంతో అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ఆమెకి, అంటే ఆడవాళ్ల తరఫు, స్త్రీ తరఫున చేయాల్సినవన్నీ కూడాను
ఆవిడికి సీతమ్మ గారికి చేయించింది. అలానే సుమంత్రుడు ఎవరైతే ఉన్నారో మంత్రి ఆ రాజ్యానికి, గుర్రాలు పుంచిన సర్వాంగ సుందరమైన రథాన్ని తోలుకొని వచ్చాడు. రాముడు దాని మీద ఎక్కాడు. దివ్యాస్త్రాలు ధరించి ధగధగలాడే కుండలాలు పెట్టుకుని దేవేంద్రుడు వంటి కాంతులతో తేజరిల్లుతూ హనుమంతుడు సుగ్రీవుడు ఆ రథం వెంట అయోధ్యకు బయలుదేరారు. వారు వెనక సీతాదేవితో అందమైన కుండలాలు పెట్టుకున్న వరాభరణ సంపన్నులు సుగ్రీవుడి భార్యలందరూ అయోధ్యనగరం చూడబోతూ ఉన్న వేడుకతో బయలుదేరారు. సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నుల కన్నా ముందుగా దశరథ మహారాజు భార్యలందరూ మంత్రులు అందరితోనూ కలిసి అయోధ్య పట్టణానికి పోయారు. అప్పుడు దశరథ మహారాజు మంత్రులు అశోకుడు, విజయుడు, సుమంతుడు వశిష్ఠ మహర్షిని పురస్కరించుకొని ఇక అప్పుడు చేయవలసిన పనుల గురించి, అయోధ్య నగరాభివృద్ధిని గురించి, రామాభివృద్ధిని గురించి ఆలోచించారు. ఆ మహాత్ముడు రాముడి అభిషేకం కోసం ముందుగా ఏ శుభకర్మలు చేయాలో వాటిని అన్నింటినీ చేయవలసింది అని వశిష్ఠ మహర్షితో చెప్పి మంత్రులందరూ మళ్ళీ అయోధ్య పట్టణం నుంచి బయలుదేరి రాముడికి ఎదుర్కోలు చెప్పడానికి పోయారు. ఆకుపచ్చని గుర్రాలు పుంచిన రథం మీద వచ్చే సహస్రాక్షుడు దేవేంద్రుడిలాగా ఉన్న రాముడు అయోధ్యాపురానికి వస్తున్నాడు. ఆ రథ సారథ్యం చేయడానికి గుర్రాల పగ్గాలు ఎవరు పట్టుకున్నారు? భరతుడు పట్టుకున్నాడు. రథం యొక్క గుర్రాల పగ్గాలు భరతుడు పట్టుకున్నాడు. శత్రుఘ్నుడు రాముడికి గొడుగు పట్టుకున్నాడు. అర్థమైందా? లక్ష్మణుడు విసనకరతో రాముడి యొక్క శిరస్సు మీద విసురుతున్నాడు ఒక చేత్తో. రెండవ చేత్తో వింజామరం పట్టుకున్నాడు. చంద్రుడు వంటి మరి ఒక వింజామరను రాక్షసరాజు విభీషణుడు పట్టుకున్నాడు. అప్పుడు ఆకాశంలో మరుద్గణాలు, మహర్షిగణాలు, దేవగణాలు రాముని గురించి చేసిన మనోహర స్తోత్ర ధ్వనులు వినిపించాయి. వానరాజు సుగ్రీవుడు పర్వతం అంత ఎత్తున్న శత్రుంజయం అనే ఏనుగునెక్కి ఆ రథం వెంటపోయాడు. మానవ రూపం ధరించి సమస్త ఆభరణాలతో అలంకరించుకున్న వానర వీరులు 9,000 మంది ఏనుగుల మీద ఆ రథం వెంట బయలుదేరారు. అప్పుడు ప్రజలు సంతోషాతిశయంతో శంఖాలు పూరిస్తూ దుందుబిలు ముగిస్తూ ఉంటే రాముడు రమ్య హర్మ్య పంక్తులు చూస్తూ అయోధ్య నగరంలో ప్రవేశించాడు. పరివార పురస్సరంగా రథం మీద వస్తూ ఉన్న ఆ తిరధుణ్ణి రాముణ్ణి అప్పుడు మంత్రులందరూ కూడా చూచారు. జయ జయధ్వానాలు పలికారు, ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆ మంత్రులందరినీ కూడా అభినందించి వారి వెంట మహాత్ముడు రాముడు తన తమ్మునితో అయోధ్యాపట్నంలోనికి వెళ్ళాడు. మంత్రులు, బ్రాహ్మణులు, ప్రజలు మొదలైన వారి అందరి మధ్యన అప్పుడు రాముడు నక్షత్రాల మధ్య ఉన్న చంద్రుడిలాగా విరాజిల్లాడు. ఆ తర్వాత అనేక మంది ముత్తైదువులు మంగళగానం చేస్తూ ముందు నడిచారు. పసుపు రంగు అక్షంతలు తీసుకుని బ్రాహ్మణులు, కన్నెపడుచులు రాముడి ముందుగా నడిచారు. ఆవులు కూడా రాముడి ముందు నడిచాయి. సుగ్రీవుడి సఖ్యాన్ని గురించి, హనుమంతుడి ప్రభావాన్ని గురించి, వానరులు చేసిన మహత్త కార్యాలను గురించి, రాక్షసుల బలాస్యాన్ని గురించి, విభీషణుడు వచ్చి తనతో చేరడాన్ని గురించి రాముడు అప్పుడు తన వెంట ఉన్న మంత్రులతో చెప్పాడు. ఆ వృత్తాంతం అంతా విని మంత్రులు, అయోధ్య పౌరులు ఆశ్చర్యపోయారు. అలా ఆయా విషయాలన్నీ చెప్తూ రాముడు వానర వీరులను వెంట పెట్టుకుని పౌరులందరూ సంతోషంతో ఓలాడుతున్న అయోధ్య నగరంలోకి వచ్చాడు. అయోధ్యలో ఇంటింటా పతాకాలు ఎగరవేశారు. ఆ తర్వాత భరతుడు సుగ్రీవుడు చేయి పట్టుకొని ఆ రామ మందిరానికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆ మందిరంలో శత్రుఘ్నుడు తైల దీపాలు, పర్యంకాలు, వాటి మీద పరిచే ఆస్తరణాలు అమర్చాడు. సుగ్రీవుడు ఆ భవనంలో సుఖంగా విడిది చేశాడు. తర్వాత భరతుడు సుగ్రీవుణ్ణి చూచి, ఓ వానర రాజా, నువ్వు రామాభిషేకం కోసం ఇప్పుడు సముద్ర జలాలు తెప్పించాలి అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు 4 వానర వీరుల్ని పిలిచే జలాలు తెమ్మని ఆజ్ఞాపించాడు. వారి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారని కూడా ఆ వానర వీరులతో ఆయన చెప్పాడు. అంటే సుగ్రీవ ఆజ్ఞ అంటారే అదనమాట, క్షణంలో రావాలి. పెద్ద పెద్ద ఏనుగుల్లాంటి ఆ 4 వానర వీరులు గరుత్మంతుల్లాగా అప్పటికప్పుడు ఆకాశంలో ఎగిరి 4 దిక్కులకు వెళ్ళి సముద్ర జలాలు తేవడానికి వెళ్ళారు. ఆ 4 కాకుండా జాంబవంతుడు, హనుమంతుడు, వృషభుడు 500 నదుల జలాలను కాంచన
కలశాలలో పట్టుకొని వచ్చారు. మరి రత్న భూషిత కాంచన కలశం నిండా సముద్ర జలాల్ని తీసుకొని వచ్చారు సుషేనుడు కూడా. వృషభుడు బంగారు కలశం నిండా దక్షిణ సముద్ర జలాలను ముందుకు తెచ్చాడు. మరి వాయువేగంతో పోయే గవయుడు రత్నఖచిత కాంచన కలశం నిండా పశ్చిమ సముద్రం ఏ దిక్కుల నుంచి ఎవరెవరు తెచ్చారు చెప్తున్నారన్నమాట. నలుడు ఉత్తర సముద్ర జలాలను తెచ్చాడు. అలా పుణ్యోదకాలు తేవటం చూసి శత్రుఘ్నుడు వశిష్ఠ మహర్షికి ఈ విషయం విన్నవించాడు, వచ్చిన ఈ జలాలన్నీ అని. అప్పుడు వశిష్ఠ మహర్షి బ్రాహ్మణులను వెంట పెట్టుకొని సీతాసమేతంగా రాముణ్ణి రత్నమయ పీఠం మీద కూర్చుండబెట్టాడు. అష్టవసువులు ఈ దేవేంద్రుడిని అభిషేకించినట్టుగా వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనే 8 మహర్షులు సుగంధం గుబాళిస్తూ ఉన్న నిర్మలోదకాలతో ఆ నరసార్థుల రాముడికి పట్టాభిషేకం చేశారు. రామరాజ్య పట్టాభిషేక సమయాన ఈ భూమి మీద పైర్లన్నీ చక్కగా పండాయి, చెట్లన్నీ కాయలు కాచి పండ్లు పండాయి, పూలు కుంకుమ ఆశలను గుబాళించాయి. ఆ పురుషోత్తముడైన రాముడు అప్పుడు ముందుగా బ్రాహ్మణోత్తములని 1,00,000 గుర్రాలు, వాళ్ళకి 1,00,000 గుర్రాలని, కొత్తగా అయ్యని 1,00,000 గోవుల్ని, 100 ఆబోతుల్ని కానుకలుగా ఇచ్చాడు. అలానే వాళ్ళకి 30 కోట్ల బంగారు నాణేలు, వస్త్రాలు, ఆభరణాలు దానం చేశాడు. ఆ తర్వాత మరి అంగదుడికి కూడా బహుమానాలు ఇచ్చాడు. ఆ తర్వాత జనకాత్మజను సీతాదేవిని చూచి, ఓ భామిని, ఎవడు తన పౌరుషంతో, తన పరాక్రమంతో, తన బుద్ధి బలంతో నిన్ను సంతోషపెట్టాడో నువ్వు ఆ బుద్ధిమంతుడికి నేను నీకిచ్చిన ముక్తాహారాన్ని బహుమానంగా ఇవ్వు అన్నాడు. అప్పుడు ఎవరూ కాదు, హనుమంతుడు కదా. వెంటనే ఆమె హనుమంతుడికి ఆహారాన్ని బహుకరించింది. వీళ్ళే కదా వెళ్ళి అమ్మను చూసి వచ్చిన వాళ్ళు, అంగదుడు, హనుమంతుడు కదా. అది ముందు వాళ్ళకి సత్కారం అన్నమాట. తర్వాత మహేందర్ ద్విగుదులకు, నీలుడికి వారి వారి కోరికలను అనుసరించి బహుమానాలు ఇచ్చారు. ఇంకా తక్కిన వానవీరులందరికీ, వానర వృద్ధులకి అందరికీ కూడా వారి వారి యోగ్యతలను బట్టి ఆభరణాలు, వస్త్రాలు, ఇవన్నీ అప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయాలు. మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే అందరికీ బహుమానాలు ఇవ్వటం అనేది కదా. ఇప్పుడు కొత్తగా ఏదో ఏదో టర్మ్ ఉందే, దానికి ఏదో చెప్తున్నారు అంటే రిటర్న్ గిఫ్ట్. అవి లేవు అప్పుడు కదా, అవునా? అట్లా కాదు, రిటర్న్ గిఫ్ట్లే ఉన్నాయి, గిఫ్ట్లు లేవు. వచ్చిన వాళ్ళకి బహుమానాలు ఇవ్వటం కానీ వాళ్ళు తేవటం అంటూ కనపట్టాలి ఇక్కడ కదా. వాళ్ళు చేసిన పని చేశారు, దానికి వీళ్ళు వచ్చారు పట్టాభిషేకానికి. రాముడు తర్వాత వాళ్ళు వానరోత్తములందరూ కూడా సంతుష్టులై సుగ్రీవుడి వెంట కిష్కిందా నగరానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. విభీషణుడు రాముడికి వీడ్కోలు చెప్పి తన కులధనమైన లంకారాజ్యానికి ప్రయాణమయ్యాడు. ఆయన కూడా సుగ్రీవుడు తన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు, విభీషణుడు తన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత తమ్ముడు లక్ష్మణును చూచి రాముడు, ధర్మజ్ఞుడా, మన పూర్వీకులైన రాజులందరూ కూడా తమ సామర్థ్యంతో ఈ భూమిని ఏలారు. ఇప్పుడు నువ్వు కూడా నాతో కూడా ఈ రాజ్యం ఏలాలి. పితృపితామహ అయిన ఈ రాజ్యభారాన్ని నేను ఒక్కడిని భరించలేనయ్యా, కాబట్టి నువ్వు యువరాజుగా ఉండాలి అన్నాడు. అందుకు లక్ష్మణుడు ఏమాత్రం ఒప్పుకోలా. భరతుణ్ణి యువరాజుగా అభిషేకం చేయాలి అన్నాడు. అర్థమైందా? ఎందుకు? లక్ష్మణుడి కన్నా పెద్ద భరతుడు. లక్ష్మణుడు అంటే సర్వసులక్షణుడు అనమాట. ఎన్నోసార్లు వాడతాడు వాల్మీకి రామాయణంలో. లక్ష్మణుడి గురించి ఇదే పదం వాడతాడు, సర్వసులక్షణుడు అని. రాముడు తన వెంట అడవులకు వచ్చిన లక్ష్మణుడికి యువరాజుగా ఉండమన్నాడు. కానీ లక్ష్మణుడు కాదు, నాకన్నా పెద్దవాడు భరతుడు. అది అన్నదమ్ముల యొక్క ఆరమరిక లేని విధానం అంటే అలా ఉంటుందన్నమాట. రాముడు రాజ్యపాలన ఆరంభించిన తర్వాత పౌండరీకం, అశ్వమేధం, వాజపేయం, ఇంకా అనేక యజ్ఞాలు చేశాడు. భూరి దక్షిణలను బ్రాహ్మణులకు ఇచ్చాడు, దేవతలను పూజించాడు. యజ్ఞాలతో లక్ష్మణుడి సాయంతో రాముడు 11,000 సంవత్సరాలు, విన్నారా? ఎన్ని వేల సంవత్సరాలు? 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఆయన రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఎవరికి ఎటువంటి ఆపదలు రాలేదు.
రామరాజ్యం అది. స్త్రీలకు వైధవ్యమే ఎప్పుడూ కలగలేదు. వృద్ధుల కన్నా చిన్నవారు ముందుగా ఎప్పుడూ చనిపోలేదు ఇళ్లలో. సమస్త ప్రాణికోటి కూడాను సంతోషంతో ఓలాడింది. సమస్త జనులు కూడా ధర్మంగా జీవించారు. ఒకరిని ఒకరు హింసించి ఎరగరు వాళ్ళు. ఎప్పుడు రాముని గురించే జనులందరూ చెప్పుకుంటూ రామా 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 అని స్మరిస్తూ ఈ జగత్తునంతా కూడా రామమయం చేసేశారు. ఇక రామరాజ్యంలో ప్రతి వృక్షము కూడా ఆ కాలం ఈ కాలం అనే భేదం లేకుండా పెద్ద పెద్ద మానులు కట్టి పూలు పూస్తూ పిందెలు కడుతూ కాయలు కాస్తూ ఈ విధంగా పండుతూ ఉండేవి. చెట్లకి పండ్లు కాలం తప్పకుండా మేఘాలు వర్షిస్తూ ఉండేవి. సర్వకాలాల్లో గాలి హాయిగా వీస్తూ ఉండేది. సర్వజనులు కూడా ధర్మరతులు. మరొకసారి చెప్తున్నారు, ఎవరు కూడాను అసత్యం ఎప్పుడూ ఆడేవారు కాదు. సమస్త సంలక్షణ సంపన్నులు ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ధర్మపరాయణులు. ఈ విధంగా 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. ఇక మనం ఫలశ్రుతి కూడా చెప్తున్నాడు వాల్మీకి ఇందులో. ఎందుకంటే యుద్ధకాండ ముగిసింది కాబట్టి. ఇది ఆది కావ్యం. మనం చెప్పుకుందాం, వాల్మీకి మహర్షి ఈ మహాకావ్యాన్ని రాశారు. ఈ ఆది కావ్యాన్ని స్త్రీలు వినేటట్టయితే రాముణ్ణి కన్న కౌసల్యాదేవిలాగా, లక్ష్మణ శత్రుఘ్నుల కన్న సుమిత్రాదేవిలాగా, భరతుణ్ణి కన్న కైకేయీదేవిలాగా దీర్ఘాయువులుగా ఉండే పుత్రులను కని సుఖపడతారు. ఇంకా పురుషుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. వేదార్థాన్ని ప్రతిపాదిస్తూ వాల్మీకి చెప్పిన ఈ ఆది కావ్యాన్ని శ్రద్ధతో వినే ప్రతివాడు కోపాన్ని జయిస్తాడు. ఈ రామాయణం ప్రతినిత్యం వింటూ ఉంటే దేవతలందరూ సంతోషిస్తారు. వాళ్ళ ఇళ్లలో జరిగే కార్యాలకి విఘ్నాలు ఉండవు. ఇది పురాతనమైన ఇతిహాసము. దీన్ని పూజిస్తూ పఠించే వారి సమస్త పాపాలు కూడా పరిహారం అయిపోతాయి. ఈ మహాకావ్యం మహా అర్థవంతమైంది. సర్వ శుభాల్ని కూడా ఇస్తుంది. దీన్ని శ్రద్ధతో చదవండి, మీకు మీలో మేలు జరుగుతుంది. మీకు విష్ణు బలం వృద్ధి అవుతుంది. ఈ రామాయణ శ్రమం వల్ల దేవతలందరూ తృప్తి చెందుతారు. వాల్మీకి మహర్షి రాసిన ఈ రామాయణ సంహితను భక్తితో వ్రాసేవారు ఇహలోక సౌఖ్యాలే కాకుండా పునరావృత్తి రహితమైన స్వర్గలోక సౌఖ్యం అనుభవిస్తారు, మోక్షాన్ని పొందుతారు. శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీరామచంద్ర దేవతార్పణమస్తు.